మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరోసారి బాలికలదే పైచేయి సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 66.2%, రెండో సంవత్సరం 70.58% ఉత్తీర్ణత నమోదైంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఇంటర్ బోర్డు సెక్రటరీ యోగితా రాణా ఇతర అధికారులతో కలిసి ఇంటర్ ఫలితాలు ప్రకటించారు. ఫస్ట్ ఇయర్ లో 3,23,807 మంది, సెకండ్ ఇయర్ లో 3,58,940 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ లో 74.4% బాలికలు, 57.69% బాలురు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో మొత్తం 70.58% ఉత్తీర్ణత నమోదైంది. 2 సంవత్సరాలు కలిపి బాలికలు 78.65%, బాలురు 62.50% ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో పాస్ అయిన వారికి అభినందనలు తెలిపిన కె కేశవరావు, ఫెయిల్ అయిన వారు చింతించొద్దని సూచించారు. 71% పాస్ కావడం చాలా చాలా శుభవార్త. మనం దాంతో సంతోషపడాలి, గర్వపడాలి. మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్. మన పుస్తకంలో 60 పేజీల పుస్తకంలో 60 పేజీలు 600 పేజీలు 300 పేజీలు చదువుకొని అది అర్థం చేసుకోవడం అదే ప్రపంచం కాదు. కాగితాల తర్వాత కూడా, ఈ పేజీల తర్వాత కూడా ప్రపంచం ఉంది, సమాజం ఉంది. ఆ సమాజాన్ని అర్థం చేసుకున్నప్పుడే మన నాలెడ్జ్ కి దానికి సంబంధం ఉంటుంది. సెకండ్ ఇయర్ లో ఆల్మోస్ట్ జనరల్ లో 75.61% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా వొకేషనల్ లో 72.71 పిల్లలు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అంటే 75.34. పోయిన సంవత్సరం నుంచి కూడా ఇది ఎక్కువ ఉంది. ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకుంటే జనరల్ లో 66.94 పిల్లలు పాస్ అయ్యారు. వొకేషనల్ లో 59.30 పిల్లలు పాస్ అయ్యారు. రెండు కలిపితే 66.20% పిల్లలు పాస్ అయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ 77.31%, రంగారెడ్డి 76.38%, జయశంకర్ భూపాలపల్లి 73.04% ఉత్తీర్ణతతో తొలి 3 స్థానాలు సాధించాయి. కామారెడ్డి 49.40%, మహబూబాబాద్ 49.11%, రాజన్న సిరిసిల్ల 49.05% ఉత్తీర్ణతతో చివరి స్థానాల్లో ఉన్నాయి. సెకండ్ ఇయర్ లో మేడ్చల్ 82.73%, భూపాలపల్లి 82.34%, ఆసిఫాబాద్ 82.16% ఉత్తీర్ణతతో ఈ జిల్లాలు మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ఆదిలాబాద్ 62.50%, వరంగల్ 60.80%, రాజన్న సిరిసిల్ల 58.69% ఉత్తీర్ణతతో ఈ జిల్లాలు చివరి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇంటర్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఏప్రిల్ 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులతో తదుపరి చదువులకు వెళ్లేందుకు వీలుగా సప్లిమెంటరీ పరీక్షలు సైతం త్వరగా నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ యోగితా రాణా తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు సైతం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అవకాశం కల్పించారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను 2 సెషన్లలో నిర్వహించనున్నారు. మే 22 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరపనున్నారు.